రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు కవితా ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు మద్ది అన్వేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా చందర్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతవాసిగా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ అవసరం ఉన్నా సేవ చేసే గుణమున్న వ్యక్తి అని అన్నారు. వారి పుట్టినరోజు చిన్న పిల్లల సమక్షంలో జరగడం ఆనందదాయకమని అన్నారు. మద్ది అన్వేష్ ఆధ్వర్యంలో గోదావరికంలో అమ్మా పరివార్ వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా మద్ది అన్వేష్ మాట్లాడుతూ కోలేటి దామోదర్ అన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు. దామోదర్ అన్న గారి జన్మదిన వేడుకలను వారి సొంత గ్రామమైనటువంటి రామగుండంలో కవితా ఆశ్రమంలో వారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కోలేటి దామోదర్ అన్న మొట్టమొదటి నుండి రామగుండంలో ఉన్నటువంటి ప్రజలన్నా వారికి అమితమైనటువంటి ప్రేమ, అభిమానం. అందుకే ఈ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా, ఎవరికి ఏ సహాయం ఉన్నా కూడా స్పందించి సేవ చేసేటువంటి గుణం కలిగినటువంటి ఒక మనసు ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి వీళ్ళ కవిత ఆశ్రమంలో పిల్లలకు ఏ అవసరం ఉన్నా కూడా స్పందించేటువంటి ఒక గొప్ప నాయకత్వం ఉన్నటువంటి కోలేటి దామోదర్ అన్న జన్మదిన వేడుకలను ఇలా కవితా ఆశ్రమం చిన్నపిల్లల మధ్యలో ఇలా ఘనంగా అన్నదాన కార్యక్రమంతో పాటు వీళ్ళందరికీ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇలా తమ్ముడు అన్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్, మారుతి 26వ డివిజన్ కార్పొరేటర్ సారయ్య నాయక్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మారిశెట్టి రవీందర్, సబ్బు శంకర్, ముత్యాల శంకర్, గుజరాత్ రామకృష్ణ, జాపతి శ్రీనివాస్, వెంకటేష్, నిఖిల్, అరవింద్, సాగర్, సాయి చరణ్, అక్షిత్, వినయ్, డీను తదితరులు పాల్గొన్నారు.